సవాదికా వెల్కమ్ టు మై ఛానల్ ముంబై మసకలి. సవాదికా అంటే థాయిలాండ్లో అంటే థాయ్ భాషలో నమస్కారం అని. అంటే ఇప్పుడు అందరికీ నమస్కారం అని చెప్పాలంటే అందరికీ సవాదికా అని చెప్పాలా ఏమో, మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఏమనాలో. సో మేమైతే థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉన్నాము. ఈరోజు మేము లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను మెట్రో స్టేషన్లో ఉన్నా. మెట్రో స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళినా అనేది లాస్ట్ వీడియోలో ఉంది. వీడియో చూసిన వాళ్ళు ఉంటే నేను లాస్ట్ వీడియోలో చూపించిన కదా మేము స్కై వాక్కి వెళ్ళినామని చెప్పి, ఇప్పుడు ప్లే అవుతున్న క్లిప్ కూడా స్కై వాక్ క్లిప్. సో ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. సో ప్రజెంట్ నేను బ్యాంకాక్లో మెట్రో స్టేషన్లో ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది మెట్రో ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం మనం. అక్కడ నానా అని కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషన్ పేరు అన్నమాట. ఈ ఏరియా పేరు నానా. మన హైదరాబాద్ మెట్రోలో రెడ్ బ్లూ గ్రీన్ లైన్స్ ఉంటేనే అంత కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో. స్టేషన్ లోపలికి వచ్చేసినాం. ఇది కూడా హైదరాబాద్ ముంబై మెట్రో స్టేషన్స్ టైపే ఉంది. అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకైతే. అయినా మెట్రో స్టేషనే కదా, అంత పెద్ద డిఫరెన్స్ ఏముంటుందిలే అని అనుకోవచ్చు. కానీ ఒక డిఫరెన్స్ చెప్తా ఏంటంటే, ఇక్కడ మనమే టికెట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, మనం ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తున్నామో సెలెక్ట్ చేసుకొని మనమే పేమెంట్ చేసుకుంటే మనకి మెట్రో కార్డు ఉంటుంది కదా, సేమ్ అట్లాంటి కార్డు ఒకటి వస్తుంది. అది స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాలి. సేమ్ మన మెట్రో కార్డ్ ఎట్లా స్కాన్ చేస్తామో స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాలి. సో మేము ఇప్పుడు నానా మెట్రో స్టేషన్ నుంచి సయాం మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు అని అంటే దాని పక్కనే ఉందన్నమాట మెహన్కాన్ టవర్. ఇంత పెద్దగా ఉన్నది, చాలా పెద్దగా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత పైన రూట్ మ్యాప్ కూడా ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టేషన్ జాగ్రత్తగా దిగాలి. సో ఈరోజు మా ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ స్కై వాక్కి వెళ్ళి నైట్కి క్రూజ్ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఫస్ట్ మేము స్కై వాక్కి వెళ్తున్నాం కాబట్టి దానికి మెట్రో అయితే బెటర్, పక్కనే ఉంది మెట్రో స్టేషన్ అని చెప్పేసి మెట్రో చూస్ చేసుకున్నాం మేము. సో మెట్రో అయితే సేమ్ అనిపించింది నాకు, అంత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఎందుకు డిఫరెన్స్ అనిపించలేదు అని అంటే, మనము మెట్రోలో నిల్చొనే పోతాం, వాళ్ళు కూడా మెట్రోలో నిల్చొనే పోతున్నారు. అందుకే ఇప్పుడు మనం వెళ్ళే స్కై వాక్ టవర్ ఇక్కడ నుంచి కనిపిస్తుందా మీకేమన్నా? అక్కడ లోపల దూరంగా కనిపించింది. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి వెళ్ళాలంటే మధ్యలో మెట్రో చేంజ్ చేయాలన్నమాట. అందుకని కిందికి వస్తున్నాము. ఏం డిఫరెన్స్ లేదు మన దగ్గర మెట్రో కోసం. అక్కడ అదే రన్నింగ్, ఇక్కడ అదే రన్నింగ్. అక్కడ ఫుల్ పబ్లిక్, ఇక్కడ ఫుల్ పబ్లిక్. సీట్స్ లేవు, ఏం లేవు. ఫైనల్గా మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. మనం ఫస్ట్ కార్డు చూపించినా కదా, అది ఇక్కడ డ్రాప్ చేసేసి బయటకు వెళ్ళిపోవాలి. మెహన్కాన్ టవర్ చూసిన తర్వాత మేము క్రూజ్ డిన్నర్కి వెళ్ళబోతున్నాము. అది ఇక్కడ నుంచి మెట్రోలో వెళ్ళలేం. సో క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్తున్నాము. మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. అదే అక్కడ కనిపిస్తుంది కదా ఏషియాటిక్ అనేది ఒక మాల్, ఓపెన్ ఎయిర్ మాల్. దీంట్లో అన్ని షాపింగ్, డైనింగ్ అన్నీ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వచ్చిన తర్వాత చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మొత్తం రిబ్బన్లు, ట్రైన్. ఓకే, బాగుంది. ఇప్పుడు మనము క్రూజ్లో డిన్నర్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి అది ఈ మాల్కి అటు సైడ్ ఉంటుంది అన్నమాట. సో అటు సైడ్ ఒక రివర్ ఉంటుంది, అందుకని దీన్ని రివర్ ఫ్రంట్ డెస్టినేషన్ అని కూడా అంటారు. మీకు పటాయాలో టుక్స్ ఎట్లుంటాయో చూపించిన కదా, ఇక్కడ బ్యాంకాక్లో ఇట్లుంటాయి అన్నమాట. నైట్ టైం అయితే ఫుల్ లైట్స్ పెట్టుకొని వచ్చేస్తారు. మాల్లో కొంచెం సేపు షాపింగ్ చేసిన తర్వాత, కొంచెం సేపు టైంపాస్ చేసిన తర్వాత క్రూజ్ కోసం వెయిట్ చేద్దామని చెప్పేసి మాల్ వెనకాల సైడ్ వచ్చినాము. రాగానే క్రాకర్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. సో బేసిక్గా బ్యాంకాక్లో నా ఫ్రెండ్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండే అనమాట, ఇక్కడ అసలు టైంతో సంబంధం ఉండదు, పండుగతో సంబంధం ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే క్రాకర్స్ పేలుస్తారు. ఇప్పుడప్పుడు టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తుంటారు అని చెప్పేదన్నమాట. సో మేబీ ఇప్పుడు అందుకనే పేలుస్తున్నారా, లేకపోతే వాళ్ళేదేమైనా ఫెస్టివల్ ఉందా నాకు తెలియదు. కానీ మంచి అనిపించింది. అక్కడ ఆ రివర్లో ఆ పటాకాలన్నీ పేలుతుంటే మంచి అనిపించింది. సో ప్రశాంత్ స్టార్టింగ్లో మిస్ అయ్యిండు, లాస్ట్కి వచ్చి చూసిండు. నా వెనకాల ఒక జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మన క్రూజ్ అయితే వచ్చేసింది. అసలు చూడండి ఆ వ్యూ ఎంత బాగుంది. అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో, ఆ చౌప్రాయ రివర్ మధ్యలో. ఈ రివర్ గురించి చెప్పాలి. ఈ చౌప్రాయ రివర్ అనేది బ్యాంకాక్లో పెద్ద రివర్ అనమాట. ఇక్కడ నుంచి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ వరకు ఎక్కడి వరకు ఉంటుంది అనమాట, చాలా పెద్దది. సో ఇది సెంటర్ ఆఫ్ ద బ్యాంకాక్లో ఉంటుంది. సో ఎటు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మధ్యలో బోట్స్ ఉంటాయి అన్నమాట. మనకి బస్ స్టాప్స్ ఉన్నట్టు వాళ్ళకి బోట్ స్టాప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్టాపే ఏషియాటిక్. సో అక్కడ మనం వెయిట్ చేస్తున్నాం క్రూజ్ కోసం. ఇప్పుడే క్రూజ్ వచ్చింది, బట్ వాళ్ళంతా దిగి
కొంచెం అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనల్ని అలో చేస్తారు. ఈ థాయ్ వాళ్ళైతే చూడడానికి భలే కనిపిస్తారు, అందరూ బొమ్మల్లానే ఉంటారు. ఈ క్రూజ్ డిన్నర్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉంటాయి, అంటే ట్రావెల్ ఏజెన్సీస్ కానీ ఇంకా ఈ క్రూజ్కి సంబంధించిన కంపెనీస్ కానీ చాలా ఉంటాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అనుకుంటే 1900 బాత్ ఏమో ఉంటుంది. సో మాకైతే ఇట్లా స్టిక్కర్స్ అయితే ఇచ్చిండ్రు, అవి వాళ్ళకి టికెట్స్ చూపించేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే మన రాయల్ గెలాక్సీ క్రూజ్. థ్యాంక్ యూ. ఎంట్రీలోనే తాయమ్మాయిలో మంచిగా వెల్కమ్ చెప్పిండ్రు. చూడ్డానికి అయితే బొమ్మల్లాగా కనిపిస్తున్నారు. నేను ఏదో ముచ్చట పెడుతున్న వాళ్ళతోని. ఎక్కడికి పోయినా మనకు అది మాత్రం ఆపాలేం కదా. ఓకే, పైకి వెళ్తున్నాం ఇప్పుడు. స్టెప్స్ అయితే మంచిగా లైట్స్తో మెరిసిపోతున్నాయి. పైన ఎట్లుందో చూడాలి, టేబుల్స్ అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచే పైకి వచ్చినాము. ఇంటీరియర్ అయితే లోపల చాలా బాగుంది, క్రేజీ ఉంది. ఇవి 3 లెవెల్స్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఉన్నది ఫస్ట్ లెవెల్. ఇందులో డైనింగ్ అంటే టేబుల్స్, ఫుడ్ అదంతా ఉంటుంది. అండ్ పైన కూడా ఓపెన్ ఎయిర్లో కూడా టేబుల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా బుక్ చేసుకొని అక్కడ కూడా కూర్చోవచ్చు. రావడమే అందరు ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏం స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దామని. ఇంకొందరేమో తర్వాత వెళ్తే మళ్ళీ వీడియో వీడియో తీసుకురాదో అని చెప్పేసి అందరు ఫోన్లో పట్టుకొని ఉరుకుతున్నారు. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీడియో తీసుకుందామని చెప్పేసి. అక్కడ ముందు కనిపించేది లైవ్ కౌంటర్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనం కూడా ఫుడ్ వీడియో తీసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. వీడియోలు తీసుకోవడంలో మస్తు బిజీగా ఉన్నారు తాయక్కలు. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకొక క్రూజ్ అనుకుంటా. దాంట్లో కూడా జనాలు ఉన్నారు, ఫుడ్ అదంతా ఉంది. బట్ మేము ఉన్నంతసేపు అయితే స్టార్ట్ అవ్వలేదు. దాని టైమింగ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను స్టార్టింగ్లో చెప్పిన కదా జైన్ వీల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి. ఇది ఫెరీస్ వీల్ అన్నమాట. అది మనం ఫస్ట్ వచ్చిన ఏషియాటిక్ మాల్లో ఉంది కదా, దాంట్లోనే ఉంటుంది. దాని హైట్ 60 మీటర్స్ ఉంటుందంట. సో వచ్చిన వాళ్ళు ఆ రైడ్ చేయొచ్చు. మాకంత టైం లేకుండే, సో మేమైతే చేయలేదు. ఎవరైనా బ్యాంకాక్ వస్తే మాత్రం ట్రై చేయండి. మెల్లిగా మన క్రూజ్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం సేపు ఈ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుందాము. మనతో పాటు ఇంకా చాలా క్రూజెస్ కనిపిస్తాయి అన్నమాట. అవి కూడా సేమ్ టైంకి ఒక 5-10 మినిట్స్ అటు ఇటు గ్యాప్లో స్టార్ట్ అవుతుంటాయి. అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఇంకో క్రూజ్, సేమ్ మనది కూడా సిమిలర్గా అట్లనే ఉంటుంది అన్నమాట చూడ్డానికి. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు 3 లెవెల్స్ లాగా. లాస్ట్ అప్పర్ డెక్లో కూడా కూర్చోవచ్చు అని చెప్పిన కదా, సో అక్కడ చూడొచ్చు మీరు. అండ్ సెకండ్ దాంట్లో మేము కూర్చున్నాము. ఇట్లా బయటకు వస్తే ఇక్కడ కూడా ఓపెన్ ఎయిర్ ఉంటుంది అనమాట. సెకండ్ వాళ్ళకి కూడా బయటకు వచ్చి చూడడానికి స్పేస్ ఉంటుంది. నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు, ఖాళీగా ఇక్కడ కూర్చుంటా అంతే, చల్లగాలికి అన్నట్టు కూర్చున్నా నేను. ఆ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ. నన్ను వీడియో తీస్తున్నాడు అన్న సంగతి కూడా నాకు తెలియలేదన్నమాట, నేను చూసుకోలేదు. ఈ రోజుకి మనల్ని ఎంటర్టైన్ చేసేది ఆ బొమ్మ కాదు, సారీ, ఆ తాయ్ అమ్మాయే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి. కేక్స్లోనే ఇన్ని వెరైటీస్ పెట్టిండ్రు. అవి ఏంటివో నాకు అర్థం కూడా కావట్లేదు, వీటిని ఏమంటారు. సో ఇవైతే ఫ్రూట్స్. అన్నిటికీ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఫ్రూట్స్, వెజ్, నాన్ వెజ్, డ్రింక్స్, అట్లా సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడనైతే మనకి సీ ఫుడ్ సెక్షన్ ఉంది. కొన్ని చూస్తుంటేనైతే వాటి పేరు ఏంటో కూడా నాకు తెలియదు, అవి నాకు అర్థం కూడా కాలేదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినా కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పటిదాకా ఒకటి చెప్పిన కదా, లైవ్ కౌంటర్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతా అని చెప్పి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము.
వెయిట్ చేయండి. దీని గురించి నేను చెప్పాలనుకున్నా ఏంటంటే, వీళ్ళు ఎట్లా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ సీ ఫుడ్ అదేంటో కూడా నాకు తెలియదు. అది ఫిష్ ఏమో తెలియదు, కానీ దాన్ని అట్లనే కట్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఆ పచ్చిదాన్ని ఎట్లా తింటున్నారు రా బాబు. ఇంకా అన్ని వెరైటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒక లుక్ వేసేసేయండి. అవన్నీ తిరిగి తిరిగి చూసి ఫస్ట్ రౌండ్కి అయితే టేబుల్ మీదకి ఇవి తెచ్చుకున్నా. ఇంకా థాయ్ కర్రీ అయితే తీసుకురాలేదు, బట్ థాయిలాండ్లో నాకైతే ఫేవరెట్. కొంచెం అలా తినుకుంటూ ఆ వ్యూస్ ఎంజాయ్ చేసే లోపలనే మళ్ళీ ఇంకొక మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఏంటంటే ఈ బొమ్మలు డాన్స్ చేయడానికి వచ్చేసారనమాట. మనని ఫస్ట్ వెల్కమ్ చేసినారు కదా, వాళ్ళే వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నారు. వీళ్ళు థాయ్ కల్చర్కి సంబంధించిన అంటే థాయ్ ట్రెడిషనల్ డాన్స్ చేస్తున్నారు. నేనిక్కడ అంటే థాయిలాండ్‌లో అనే కాదు, వేరే కంట్రీస్ విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్, అది డాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్‌ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే వేరే కంట్రీస్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఎక్కడికెళ్ళినా కూడా పక్కా ఒక ట్రెడిషనల్ డాన్స్ కానీ, ఏదో ఒక ఆర్ట్ సెగ్మెంట్ పక్కా ఉంటుండే అనమాట. ఈవెన్ థాయిలాండ్‌లో కూడా నేను అట్లనే అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు ఈ క్రూజ్‌లో కూడా ఇంక్లూడ్ చేశారంటే, అంటే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. మన ఇండియాలో మన దగ్గర కూడా ఇలా చేస్తే బావుండు అని కూడా అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క ఆర్ట్ ఫార్మ్ ఉంది. దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే, అంటే ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర మన ఆర్ట్ ఫార్మ్‌కి సంబంధించిన షోస్ కూడా కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తది. అండ్ ఎవరైనా విజిటర్స్ మన ఇండియాకి వచ్చిన వాళ్ళకి కూడా అరే వీళ్ళ దగ్గర ఇన్ని ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయా అనేది కూడా అనిపిస్తుంది కదా. సో అదొక్కటి అనిపించింది. ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ మనకి కనిపించేది గ్రాండ్ ప్యాలెస్. అదే మనం రేపు విజిట్ చేయబోతున్నాం. సో గ్రాండ్ ప్యాలెస్ డీటెయిల్డ్గా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఈ చౌప్రాయ రివర్ అనేది పెద్ద రివర్ అని చెప్పిన కదా, కానీ ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి తెలుసా మధ్యలో. ఇప్పుడు అక్కడ ముందర కనిపిస్తుంటే అక్కడక్కడనే 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటంగానే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ టైప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తాం మనం. యాక్చువల్గా మాకు ఇచ్చిన టేబుల్ లోపల అనమాట. సో ఈ బ్రిడ్జ్ కనిపించేసరికి అరే చూడడానికి బాగుంది కదా అని చెప్పి ఫాస్ట్గా అన్న అక్కడ పడేసి బయటకు వచ్చి చూస్తున్నాము. బ్యాంకాక్లో చూడాల్సిన ప్లేసెస్ అంటే మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ చౌప్రాయ రివర్ చుట్టుపక్కలనే ఉంటాయి అన్నమాట. ఈ క్రూజ్లో వెళ్తుంటే ఆల్మోస్ట్ అన్నీ కనిపించేస్తాయి.
అక్కడ గోల్డెన్ కలర్‌లో మంచిగా షైన్ అయితుంది గదా! అది వాటరున్. అదొక థాయ్ టెంపుల్. రేపు మనం చూడాల్సిన ప్లేసెస్ లిస్ట్‌లో ఇది గూడా ఉందన్నమాట. సో, రేపు డే టైమ్‌లో విజిట్ చేస్తాం మనం అది. ఇప్పుడు నైట్ టైమ్ కాబట్టి మొత్తం గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. డే టైమ్‌లో ఎట్లా కనిపిస్తదో రేపు చూడాలి. థాయిలాండ్‌కెళ్ళక ముందే అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏమేం చూడాలని చెప్పేసి ఆల్రెడీ లిస్ట్ చేసి పెట్టుకుంటా నేను. ఏ ట్రిప్‌కెళ్ళే ముందైనా. సో, ఆల్రెడీ వాటరున్ ఎట్లా కనిపిస్తదని చెప్పేసి ముందు నాకు తెలిసింది కాబట్టి కొంచెం దూరం నుంచి చూడగానే కెమెరా ఆన్ చేసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేసిన. క్రూజ్‌లో ఉన్న వాళ్ళకి ఒక సెకండ్ కూడా బోర్ కొట్టకుండా అటు సాంగ్స్ అని, డాన్స్ అని, ఇప్పుడు యాక్ట్ అట్లా ఏదో ఒక షో పెట్టి అందరిని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి మనం క్రూజ్‌లో నుంచి చూసే లాస్ట్ అట్రాక్షన్ ఇదే ఐకాన్సియం. ఇదొక పెద్ద మాల్ అనమాట. చాలా లగ్జరియస్ మాల్. ఇది కూడా మనం విజిట్ చేస్తాం. కానీ ఈ 2 డేస్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. అది కూడా వీడియో రావచ్చు. మీరు చూసేయొచ్చు. సో, యానివర్సరీకి థాయిలాండ్‌కెళ్ళినాం కాబట్టి రేపే మా యానివర్సరీ. సో, క్రూజ్‌లో చిన్న యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నమాట. మన క్రూజ్‌లో మనం మైక్ పట్టుకోకపోతే ఎట్లా? ఎందుకో ఆ చాప్రాయి రివర్ మధ్యలో యానివర్సరీ విష్ చేయాలనిపించింది ప్రశాంత్‌కి. పెళ్ళై అప్పుడే 1 ఇయర్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవ్వకముందు ఎంత హ్యాపీగా ఉన్నానో పెళ్ళి తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉన్నా. క్రెడిట్స్ అన్నీ కూడా మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి మెయిన్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత నన్ను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలాగా చేసి నన్ను బాగా చూసుకున్న ప్రశాంత్‌కి హ్యాపీ 1 year and happy anniversary. I love you so much.